2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. P4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామని తెలిపారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఏపీ ముందుందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వృద్ధి రేటు, ఉపాధి నైపుణ్యాభివృద్ధి, 2, 3 శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ గత 10 ఏళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే 3వ స్థానానికి వెళుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా, జీఎస్టీ, స్టార్టప్ ఇండియా, పీఎం గతిశక్తి, జలజీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణల అభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్ధిని ఏపీ ప్రభుత్వం డిజిటల్గా ట్రాక్ చేస్తుందని తెలిపారు.